Hi, set aspirants. Welcome to IQ Academy. మ్యాథమెటికల్ అబిలిటీ ట్రిక్స్లోని ట్రిక్ నెంబర్ 54 ఫంక్షన్స్కు సంబంధించిన ట్రిక్ ఇది. సో సెట్స్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్లో ఫంక్షన్స్కు సంబంధించిన కాంపోజిట్ ఫంక్షన్ సంబంధించిన ట్రిక్ ఇది. సో కాంపోజిట్ ఫంక్షన్ అంటే అందరికీ తెలుసు, రెండు ఫంక్షన్స్ వచ్చేసి కంబైన్డ్గా రాసినప్పుడు కాంపోజిట్ ఫంక్షన్గా ఇలా ఫామ్ అవుతుంది. దీన్ని సర్కిల్ అని డినోట్ చేస్తాం. ఎఫ్ సర్కిల్ జి లేదా జి సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇలా ఉంటే మనం ప్రాబ్లం ఎలా చేయాలి? ఎఫ్ సర్కిల్ జి ఆఫ్ ఎక్స్ అనుకోండి, ఫార్ములా వచ్చేసి ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ అని. అదే జి సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే జి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని. చాలా సింపుల్గా చేసేసి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడా. సో ఫస్ట్ ఇక్కడ ఉండే క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ఎఫ్ సర్కిల్ జి ఆఫ్ 1 ఇచ్చాడు. దీని మీనింగ్ ఏమంటే ఎఫ్ ఆఫ్ ఫార్ములా లాగా ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ 1. సో ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ 1 అంటే జి ఆఫ్ ఎక్స్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి అని. జి ఆఫ్ ఎక్స్లో 1 వేసుకుంటే ఇక్కడ జి ఆఫ్ ఎక్స్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో చూడండి. జి ఆఫ్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 ఉంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ 5x మైనస్ 3 ఇచ్చాడు. సో జి ఆఫ్ ఎక్స్ ప్లేస్లో 1, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 1 పెట్టుకోవాలి. 1 స్క్వేర్ 1, 1 ప్లస్ 3 4 అవుతుంది. ఇక ఎఫ్ ఆఫ్ 4 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఎక్స్ ప్లేస్లో 4 వేసుకోవాలి. ఇక్కడ 5 4 జార్ 20, 20లో 3 సబ్ట్రాక్ట్ చేస్తే 17. సో ఇటువంటి క్వశ్చన్స్ చాలా సింపుల్గా చేసేయచ్చు. 10 to 15 సెకండ్స్లోనే ఆన్సర్ అయిపోతుంది. ఎటువంటి క్వశ్చన్ వచ్చినా ఈ విధంగా. సో ఫర్ ఎగ్జాంపుల్ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్సే కనుక్కోమన్నాడు. దీన్ని ఏం చేస్తాం, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాసుకుంటాం. నంబరే ఇవ్వలేదు అనుకోండి, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఉండేది డైరెక్ట్గా 5x మైనస్ 3. ఇప్పుడు దీన్ని తీసుకువెళ్ళి జీ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఎక్స్ ఉండే చోట ఇక్కడ ఉండేది రాసుకోవాలి. ఈ ఎక్స్ ప్లేస్లో 5x మైనస్ 3 రాసుకోవాలి. పైన స్క్వేర్ ఉంది, హోల్ స్క్వేర్ ప్లస్ 3. దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవడమే. ఒకవేళ ఇక్కడ నంబర్ అడిగాడంటే నంబర్ పెట్టుకొని చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్లో జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ 2 అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం రాస్తాం, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 2 అంటే జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 2 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఇక్కడ 2 వేసుకుంటాం ఎక్స్ ఉండే చోట. 5 2s are 10, 10లో 3 పోతే 7. ఇది తీసుకొని జీ ఆఫ్ ఎక్స్లో వేస్తాం. జీ ఆఫ్ ఎక్స్ ఏముంది ఇక్కడ, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 ఉంది. అంటే ఎక్స్ ఉండే చోట 7, 7 స్క్వేర్ ప్లస్ 3, 7 7s are 49 ప్లస్ 3 52. ఈ విధంగా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్, జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ అంటే జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఈ ఫార్ములా వేసుకొని మనం జస్ట్ 10 to 15 సెకండ్స్లోనే ఫంక్షన్స్కు సంబంధించి కాంపోజిట్ ఫంక్షన్స్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ విధంగా చేయొచ్చు. ఇటువంటి మరిన్ని వీడియోస్ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది మ్యాథమెటికల్ అబిలిటీ సంబంధించి ఐసెట్ వారి కోసం స్పెషల్గా. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోస్ మీకోసం వస్తాయి.